రాకూడదని ఆ రోజు హెచ్చరించారు. యుద్ధ వాతావరణం ఉంది, ఇబ్బందికరమైన లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తుంది. మీరు వస్తే ఖచ్చితంగా మీరు ఈసీఓ గారిలో ఒక ఎంటర్ కాకూడదు అని ఆ రోజు ఆయన కబురు చేశారు. కానీ వీటన్నింటిలో కాకపోతే చేయలేదు. మన వీర మహిళలకి, మన నాయకులకి, మన జనసైనికులకి గాయాలనే మనం వెళ్ళి పరామర్శిద్దాం. ఎక్కడ అరెస్ట్ చేస్తారో అరెస్ట్ చేసుకోమనండి. వైజాగ్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేస్తారా, లేదా ఈస్ట్ గోదావరి జిల్లా బార్డర్లో అరెస్ట్ చేస్తారా చేసుకోమని మా మాట వెళ్తాం ఖాయమని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం సాయంత్రం కారణానికి కూర్చోం. ఈ సందర్భంగా మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఎవరికైతే ఇంకా కొన్ని అనుమానాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం గురించి, లేదా ఆయన చేసిన సుదీర్ఘ పోరాటం గురించి, ఆ సుదీర్ఘమైన పోరాటంలో ఎంత నిజాయితీగా మన పార్టీ నాయకుల కోసం, మన జన సైనికుల కోసం, వీర మహిళల కోసం నిలబడ్డారో అదొక చిన్న ఉదాహరణ. ఏనాడు కూడా ఆయన తన స్వార్థం గురించి ఆలోచించలేదు. చాలా సందర్భాల్లో కొంతమంది ఇతర పార్టీ నాయకులు ఆయనకు ఆఫర్ చేశారు, మీరు మా పార్టీలోకి వస్తే మీకు ఆ పదవి ఇస్తాం, ఈ పదవి ఇస్తాం అని. కానీ ఆయన ఆలోచించింది మన రాష్ట్రం కోసం, మన భవిష్యత్తు కోసం, మన జనసేన పార్టీ కోసం. దానికోసం ఆయన నిలబడ్డారు. జనసేన పార్టీకి వేరే పార్టీకి ఉన్న తేడా ప్రధానంగా మానవత్వంతో కూడిన రాజకీయాలు. 100% మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా నిజాయితీగా విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో మన అందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు నడిపించుకుంటూ వస్తా ఉన్నారు. ఒక పెద్ద బహిరంగ సభ చేసినప్పుడు అన్నిటికన్నా ముందుగా ప్రజలు ఆలోచించుకునేది, పార్టీలో ఉన్న పెద్దలు ఆలోచించుకునేది మొబిలైజేషన్. అంటే ఎక్కడి నుంచి, ఏ ప్రాంతం నుంచి జనాన్ని తరలించాలి, ఏ జిల్లా నుంచి ఎంతమంది వస్తారు, ఏ నియోజకవర్గం నుంచి ఎంతమంది వస్తారని. కానీ మనకు మాత్రం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే కనీసం 3 నుంచి 5 లక్షల జనాభా ఏ సభకైనా హాజరయ్యే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగిపోతుంది. మేమందరం కూడా ఒక టీం వర్క్గా మేము పనిచేసుకుంటాం. ఎవరి బాధ్యతలు వాళ్ళు తీసుకుంటాం. మీలాగనే, మీరు కోరిన విధంగానే సభ సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం. పవన్ కళ్యాణ్ గారికి భద్రతా లోపం ఎక్కడ లేకుండా జాగ్రత్తగా ఆయన వచ్చి మంచి ఉపన్యాసం ఇచ్చి మన భవిష్యత్ ఏంటని మనం తెలుసుకునే విధంగా మనం కూడా సిద్ధం అవ్వడానికి, ఆ కార్యక్రమం విజయం కోసం ఆలోచిస్తాం. ఎవరికి స్వార్థాలు లేవు ఈ ప్రయాణంలో. ఈ రోజున ఇంతమంది శాసనసభ్యులుగా, ఒక పార్లమెంట్ సభ్యుడిగా, ఒక మంత్రిగా, వివిధ కార్పొరేషన్లకి చైర్మన్లుగా పదవులు వచ్చినాయంటే అది 100%